దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవాతి దేవుడు మరొక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడండి. మరి ఈరోజు దేవుని మాటలు వినాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటిని పొంది ఉన్నారని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈరోజు మనం దేవుని వాక్యము ద్వారా ఆశీర్వదించబడబోతూ ఉన్నాం. అదేమిటంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాము, కానీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టంగా ఉన్నాడు. ఆయన పని ఏమిటంటే ఆయన పిల్లలు ఆనందంగా జీవించటమే. ఆయన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలు దరిద్రులు అవ్వాలని కదా, అన్నం లేకుండా పస్తులు ఉండాలని, ఇల్లు లేకుండా వాకిలు లేకుండా, లేకపోతే పొలాలు లేకుండా డబ్బు లేకుండా దరిద్రులుగా బ్రతకాలని ఏ తండ్రి ఏ తల్లి కోరుకోరు కదా. అయితే అంతకంటే మంచి తండ్రి మన పరలోకపు తండ్రి. ఈ లోకములో తల్లిదండ్రులు చేయలేనటువంటి సహాయం ఆయన మనకు చేయగలడు. అయితే ఆయన దగ్గరికి మనం ఆశతో వస్తాం. ఏది భూలోకములో మనకు కావలసినవన్నీ అడుగుతూ ఉంటాం. అయితే ఆయన ఇవ్వటానికి కూడా రెడీగానే ఉన్నాడు. ఎందుకని మరి నువ్వు ఇన్ని రోజులుగా దేవుణ్ణి అడుగుతా ఉన్నావు, మరి నీకు దొరకట్లేదు, ఎందుకు నువ్వు పొందుకోవట్లేదు అని నీకు ఒక డౌట్ రావచ్చు. నేను చిన్న ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఈ సమయంలో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మందిరం దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా ఒక 100 రూపాయలు కావాలయ్యా నాకు ఏమని అడిగాడు. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, కానీ ఆ 100 రూపాయలు ఏం చేస్తాడో నాకు తెలుసు. ఎందుకంటే ఆయనకు పొద్దున్నే మందుకు డబ్బులు లేవు కాబట్టి వచ్చి నన్ను అడిగాడు. నాకాడ 100 రూపాయలు ఉన్నాయి, ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నా. కానీ నా మనసు ఏంటి, ఈ 100 రూపాయలు ఇస్తే ఉల్లిపాయలో లేకపోతే ఇంట్లోకి బియ్యమో లేకపోతే ఏదన్నా కానీ పిల్లలకు ఉపయోగపడేది చేయడు కదా, అనవసరంగా తీసుకెళ్ళి తాగేసి కదా మరి ఆ వ్యక్తి ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ పాలవుతాడు కదా అని నాకాడ ఉన్నాయి, కానీ ఇవ్వటానికి రెడీగా ఉన్నా కానీ నేను ఇవ్వలేకపోయాను, ఇవ్వబుద్ధి కాలేదు. ఆ వ్యక్తి అంటాడు, నాకు తెలుసు నేను వచ్చి అడిగితే నువ్వు ఇవ్వమని. అంటే వాడికి నమ్మకం లేదు. ఎందుకంటే నేను తాగటానికి పోయి అడిగితే ఇవ్వడు పాస్టర్ గారు అని. వాడు ఎలాగైతే అడగటమే అడిగాడు, అతనిలో నమ్మకం మాత్రం లేదు. ఎందుకు? అతను చేస్తున్న పని మంచిది కాదు. ఈ 100 రూపాయలతో చేసే పని మంచిదైతే అడిగిన దానికంటే 200 ఇస్తానని తెలుసు అతనికి. కాబట్టి ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. మరి ఆ డబ్బు లేకపోతే ఏదైతే నువ్వు అడుగుతున్నావో, దేవుణ్ణి ఏదైతే కోరుతున్నావో అది నువ్వు ఎలా ఏం చేయగలవో దేవుడికి తెలుసు. అది చేయలేని సంగతి నీకు కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుని కార్యాన్ని లేకపోతే నువ్వు పొందుకున్న దేనినైనా నమ్మకంగా చేయగలవని నీకు నమ్మకం ఉంటుందో ప్రార్థన చేస్తావు, నమ్ముతావు, వెంటనే ప్రభు దగ్గర నుంచి పొందుకుంటావు. కాబట్టి ఈ రోజున అర్థమైంది కదా ఈ వాక్యం. ఈరోజు నువ్వు జాగ్రత్తగా దేవునికి నమ్మకంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నువ్వు అడిగిన దానికంటే 2 అంతలు నీకు ఇస్తాడనే నమ్మకం నీకు కలిగిద్ది, ఖచ్చితంగా పొందుకుంటావు. కాబట్టి ప్రియులారా, అర్థమైంది కదా. ప్రార్థన చేయటం అందరం చేస్తాం, కానీ ఆ ప్రార్థన వెనక దేనికోసం నువ్వు అడుగుతున్నావో అది నీకు తెలుసు కనుక, నా జీవితం సరిగ్గా లేదు కాబట్టి దేవుడు ఇస్తాడో ఇవ్వడో అనే అనుమానంతో అడుగుతున్నావు కానీ పొందలేకపోతున్నావు. ఎప్పుడైతే నీ జీవితాన్ని చక్కపెట్టుకొని విశ్వాసంతో వచ్చి అడిగి పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని యేసుప్రభు వారు చెప్పారు. మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మండి. ఎందుకు నమ్మకం కలగట్లేదు నీకంటే నీకు తెలుసు నేను సరిగ్గా లేను, ఇస్తాడో ఇవ్వడో అని అపనమ్మకంతో నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఈరోజు నువ్వు చక్కపరచబడి దేవునికి నమ్మకమైన వ్యక్తిగా మారి అడిగిన దానికంటే 2 అంతలుగా పొందుకొని ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, అయ్యా మీ పిల్లలమైన మేము అడిగినవన్నీ మీరు నాయన ఇస్తారు, అడిగిన దానికంటే అధికంగా ఇస్తారని నీ వాక్యంలో రాయబడింది. ఆ విధంగా ప్రభువా, ఏ విషయంలో అయితే మాలోనే అపనమ్మకం ఎందుకు పడుతుందో, మేము సరిగ్గా లేవు కాబట్టి ఆయన మాకు ఇస్తాడో ఇవ్వడని అపనమ్మకం మాకు వస్తూ ఉందని, అది సరిచేయబడినప్పుడు మాకే నమ్మకం కలిగి మీ దగ్గర నుంచి పొందుకుంటామని ఈరోజు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ
మాలో ఉన్నటువంటి అవకతవకలన్నీ సరిచేసి నీ దగ్గర నుంచి పొందుకొని ఆశీర్వాదకరంగా బ్రతకటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.